హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ ఛానల్. ఈ రోజు అయితే నేను హోమ్ డెకర్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకుని వచ్చాను. ఇవన్నీ హోమ్ డెకర్ లో పనిచేస్తాయి అన్నట్టు. మీకు ఇంట్లో కొంచెం లుక్ పెంచడానికి, ప్లస్ ఎక్కడైనా ఎమర్జెన్సీ లైట్ కావాలన్నా లైట్ కావడానికి, లేకపోతే కొన్ని డిస్కో లైట్స్ కావాలన్నా డిస్కో లైట్ తీసుకోవడానికి, కొంచెం డివోషనల్ గా కావాలన్నా కూడా డివోషనల్ కావాలంటే ఇవన్నీ లైటింగ్స్ అయితే తీసుకుని వచ్చాను. ఈ లైటింగ్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నట్టు, అన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. ఇది వచ్చేసి ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి మీరు ఇంతకుముందు మన ఛానల్లో చూసే ఉంటారు, మ్యాజిక్ శాండ్ అంటారు దీన్ని. ఇలా మీరు ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్ గా కిందికి వస్తూ ఉంటది అన్నట్టు. దీంట్లో కొత్త ఏమున్నదా అంటే, ఆల్రెడీ ఇంతకుముందు చేసావు కదా అంటే, ఇది వచ్చేసి ఈ స్టాండ్ లో పెట్టేసి, ఇది వేరే వర్షన్, ఇది ఇందాక తీసుకున్నది కాదు, ఇది వేరేది. ఈ స్టాండ్ లో పెట్టేసి మనం డైరెక్ట్ గా పవర్ సోర్స్ ఇచ్చామనుకోండి, వెనక పవర్ సోర్స్ ఉంటుంది, లైట్ అయితే వస్తుంది. మీకు ఏ లైట్ అంటే ఆ లైట్ ఇక్కడ టచ్ తోని కంట్రోల్ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్ అంటే నాకు లైటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీకు తక్కువ కనబడుతుంది. జనరల్ గా అయితే బాగా కనబడుతుంది అన్నట్టు లైటింగ్. ఇక్కడ కూడా మీరు ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలా. అడ్జస్ట్ చేసుకునేది నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే, అందుకే నేను దీన్ని అడ్జస్ట్ చేయలేదు. అందుకే సైడ్ నుంచి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తాం అనుకోండి, మనకు కావాల్సిన కలర్ వస్తూ ఉంటుంది, బ్లూ, గ్రీన్, మల్టీ కలర్స్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా పోతా ఉంటుంది. అది మనం ఏం చేసేది అవసరం లేదు, జస్ట్ ఆన్ చేసి పెడితే స్లోగా కలర్ చేంజ్ అయ్యేది ఉంటుంది, ఫాస్ట్ గా కలర్ చేంజ్ అయ్యేది ఉంటుంది. ఇప్పుడు స్లోగా చేంజ్ అవుతుంది చూసుకోండి. లేదు నాకు ఫాస్ట్ గా చేంజ్ కావాలనుకున్నారండి, మీరు మళ్ళీ వస్తే ప్రెస్ చేస్తే ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. దీంట్లో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఒకటి తీసుకుంటే మామూలుగా లైట్ ఒకటే ఉంటుంది ఇలా. ఇది ఒకటి తీసుకుంటే ఇక్కడ మీరు కావాలంటే బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ నేను ఛార్జింగ్ కేబుల్ పెట్టద్దు అనుకుంటే, ఇది మైక్రో యూఎస్బీ కేబుల్ పెట్టేది. ఇక్కడ మీరు డైరెక్ట్ బ్యాటరీస్ తో కూడా నడిపించచ్చు. నా ఒపీనియన్ లో అయితే ఛార్జర్ పెట్టి ఇట్లా పెట్టారనుకోండి బెస్ట్. లేదా అక్కడ ఛార్జింగ్ పోర్ట్ లేదనుకుంటే ఇలా బ్యాటరీస్ తీసుకుని ఉన్నాయా. ఇదైతే ఇలా ఉన్నది ప్రోడక్ట్. ఇది కూడా చాలా బాగుంటది, ప్రీమియం ఉంటుంది. ఎక్కడైనా పెట్టుకున్నా కూడా జస్ట్ నార్మల్ గా నిల్చొని పెట్టుకున్నా లైట్ వేయకుండా బాగానే కనబడుతుంది అన్నట్టు. మనకి సెకండ్ గ్యాడ్జెట్ వచ్చేసి డివోషనల్ సైడ్. మనకి ఇక్కడ దుర్గామాత అయితే ఉంటుంది లోపల, మీకు కనబడుతుందో లేదో. ఇందులో మీరు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు అయితే తీసుకోవచ్చు. మీకు వినాయకుడినైనా, హనుమాన్దైనా, శివుడిదైనా ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నట్టు. ఇలాంటి వాటిలో నేను అన్ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు నేను ప్రైస్ ఎంత ఉన్నది అనేది కూడా. దీని కింద కూడా ఒక చిన్న లైట్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే, మీరు చిన్న ఇక్కడ షెల్ఫ్ లో పెట్టారనుకోండి, ఈ లైట్ ఆన్ చేస్తే డైరెక్ట్ షెల్ఫ్ మీద మీకు లైట్స్ అయితే వస్తాయి. ఇలా అయితే వస్తుంది అన్నట్టు లైటింగ్. ఇక్కడ మీరు చేయి మీద చూసుకోవచ్చు, రింగ్స్ లాగా తయారైతాయి. ఇవి మీరు ఎక్కడైనా కరెక్ట్ గా ఒక షెల్ఫ్ కింద పెట్టారనుకోండి, పైన అయితే రింగ్స్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నాడు. కింద లైటింగ్స్ పైకి వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి పెద్దగా కనబడతాయి, రింగ్స్ లాగా. అష్టచక్ర ఏదో ఉంటారు కదండి, దానిలాగా కనబడుతుంది మీకు చూస్తే అయితే. వెళ్ళండి, ఇక్కడ చూసుకోవచ్చు. నా టీషర్ట్ మీద అయితే వేసి పెడుతున్నాను, ఇలా కనబడుతుంది మీకు. షెల్ఫ్ పైన అయితే 8 సర్కిల్స్ అయితే కనబడతాయి. 8 సర్కిల్స్ ఏదో కాదు, కింద ఉన్న లైట్స్ మాత్రమే. ఆ లైట్స్ మాత్రం మీకు దీంట్లో మ్యాగ్నిఫై అయ్యి పైకి కనబడతా ఉంటాయి అన్నట్టు, ఎక్కడైనా మీరు కింద ప్లేస్ చేసుకుంటే. ఇది కూడా కొంచెం లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటది. ఇలా ఇక్కడ మీరు దేవుని ఇలా పెట్టుకున్నారనుకోండి, పైన మనకి 8 సర్కిల్స్ లాగా వస్తాయి, అంటే కొంచెం మనకి వైబ్ కూడా కొంచెం బాగుంటది అన్నట్టు. ఇది మనకి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి, మీకు ఎక్కడైనా చిన్నగా లైటింగ్స్ కావాలనుకుంటే దానికి యూజ్ చేయడానికి అయితే పనిచేస్తుంది. ఎక్కడైనా మనకు బెడ్ లైట్ లాగా కావాలన్నా 1 వాట్ ఇది. మీకు పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. పవర్ బ్యాంక్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎంతసేపు అంటే అంతసేపు వస్తూ ఉంటది. ఎంత లేకుండా ఒక 2-3 డేసే వస్తుంది కావచ్చు నాకు తెలిసి, పవర్ బ్యాంక్ పెట్టుకున్నా కూడా. చిన్న అడాప్టర్ ఎక్కడైనా ఉంటే దీనికైతే పెట్టుకుని ఇట్లా వాడుకోవచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా చిన్నగా లైటింగ్ కావాలన్నా, లేకపోతే దేవుని రూమ్ లో పెట్టాలన్నా కూడా చిన్నగా లైటింగ్ కావాలనుకుంటే, ఎప్పుడు చీకటి ఉండకుండా లైటింగ్ ఉండాలి కాబట్టి అక్కడ ఇలా పెట్టుకుంటే మీకైతే చాలా యూజ్ అవుతుంది. లైటింగ్ కూడా బాగానే వస్తుంది. దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, లైట్ వైట్ ఉంటుంది. మళ్ళీ ఇది చాలా చీపే, మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. నాకేమో 20 రూపీస్ ఏమో వచ్చేస్తుంది. ఇది మనకి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి. ఇది ఫోర్త్ ప్రోడక్ట్. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకి చిన్నప్పుడు డిస్కో లైట్స్ ఇట్లా డీజేలలో వేస్తారు కదండి, అలాంటి లైట్స్ లాగా అనిపించింది, అందుకే ఆర్డర్ చేశాను. డైరెక్ట్ గా ఫోకస్ ఇట్లా మనకి మెరుపుల్ లాగా వాడుతుంది అన్నట్టు. దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు మెరుపులు కూడా. నా టీ షర్ట్ మీద చూపెడితే మీకు ఏర్పడుతుంది, అంటే ఎంత దూరం పెడితే అంత డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో వస్తూ ఉంటది. ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మీరు చూసుకోవచ్చు, ఎలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది పైకి డైరెక్ట్ సీలింగ్ అయినా, ఎక్కడైనా మీరు కార్ లో ఉన్నప్పుడైనా, యూఎస్బీ కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన పవర్ బ్యాంక్ అయినా పెట్టుకుని నైట్ లైట్ పెట్టుకుంటే బాగానే ఉంటది. ఇది కూడా ఒక హోమ్ డెకర్ అన్నట్టు. ఈ 4 హోమ్ డెకర్స్ లలో మీకు ఏది బాగా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి.
దీన్ని పవర్ చేసేది కూడా ఒక్క పవర్ బ్యాంక్ మాత్రమే, ఇవన్నిటికీ పవర్ చేస్తుంది. కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదన్నట్టు. అంటే ఎందుకంటే తక్కువ లైటింగ్స్ మాత్రం ఇవి ఎల్ఈడీస్ అన్ని ఎల్ఈడీస్ దీంట్లో ఉండేటి. ఎక్కువ పవర్ అయితే డైలీ యూజ్ చేసా కూడా మీకు ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేయవు, ఇవి తక్కువ వాట్సే ఉంటుంది ఎల్ఈడీ కాబట్టి అన్ని. ఇప్పుడు నేను ఒక పవర్ బ్యాంక్ తోటి ఇవన్నీ పవర్ చేస్తున్నాను అన్నట్టు. ఇది ఒకటి పవర్ బ్యాంక్ స్ప్లిటర్ లాంటిది అనుకో, యూఎస్బీ స్ప్లిటర్. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది కూడా ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా వస్తుంది, చూసుకోవచ్చు మీరు ఆన్లైన్ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తెస్తా ఉంటాను. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.